హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం నిన్న ఏదైతే హాట్ టాపిక్ గా మారిందో వైఎస్ షర్మిల అరెస్ట్. ఈ అరెస్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ అంతా వేసారా? ఎంత స్కెచ్ చేశారు? అరెస్ట్ ఎందుకు తీపిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలాని చూసి భయపడుతున్నారా? ఈ విషయాలన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే చర్చించుకున్నాం. మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడైతే మనం వీడియోని మొదలు పెడదాం. వైఎస్ షర్మిల అరెస్ట్ నిన్న జరిగింది. అయితే ఈ అరెస్ట్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా, అలాగే ఈ భారీ స్కెచ్ చేశారా లేదా అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. నిన్న ఏదైతే ఉందో వైఎస్ షర్మిల గారిని ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే వైఎస్ షర్మిల గారు నిరుద్యోగుల సైడ్ నిలబడి డిఎస్సి నోటిఫికేషన్ కాదు, మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ ధర్నాకు దిగారు. ఈ ధర్నా చేస్తున్న సమయంలోనే ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లి వైఎస్ షర్మిల గారిని అయితే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అంటే, ఏదైతే ఉందో మనం గతంలో చూసుకుంటే షర్మిలాని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా లేదా అనేది మనం చూసుకుంటే, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లికి పిలిచినా రాకపోవడం, సిద్ధం సభ చేసుకోవడం, అలాగే షర్మిల గారు పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ఘాటు వ్యాఖ్యలు చేయడం, అలా దమ్ముంటే చర్చకు రాని అని ఈ సవాళ్ళు వేసంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే షర్మిల తలెత్తిగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే చూసుకుంటే మనం నిన్న చూసుకుంటే షర్మిల గారు అరెస్ట్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు ఏంటంటే, ఆ అరెస్ట్ చేసే సమయంలో ఏపీ పోలీసులు చేసిన దౌర్జన్యాలు, ఆమెకి గాయాలవడం, ఆ గాయాలు చూపించి ఈ గాయాలని చూసి మా తండ్రి గారు చలించిపోతారు, అలాగే మా అమ్మ దుఃఖంతో మునిగిపోయిందని చెప్పుకుంటూ ఎమోషనల్ గా అయిపోయారు. అలాగే ఆ సమయంలోనే షర్మిల గారు ఏమని చెప్పారంటే, చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నయం, ఇక్కడ మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి మా అన్న ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగాన్ని మోసం చేశారని అయితే చెప్పింది. అయితే గతంలో చూసుకుంటే ఇదే షర్మిల గారు అన్న కోసం పాదయాత్ర చేసి, అలాగే అన్నను ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపియండి, అన్న వస్తే నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయి, అలాగే మా అన్న వస్తే పాలన మారద్ది, ఘాటు విమర్శలు చేసి అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిల కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాతనే అన్న దగ చేశాడు నిరుద్యోగులకు అని చెప్పే అంతవరకు వచ్చిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యం ఎంతలాగా ఉందో ఒక చెల్లి విమర్శిస్తుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూసుకుంటే ఇది ఏదైతే ఉందో మనం థంబ్నెయిల్ టైటిల్లో పెట్టినట్టు షర్మిలపై అన్న స్కెచ్ చేశాడా లేదా అని చూసుకుంటే, వైఎస్ షర్మిల గారైతే మన జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పిగా మారారు. ఎందుకంటే ఘాటుగా విమర్శలు చేయడం, సవాళ్ళు విసరడం, ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపడం, ఇలా అంతా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తలనొప్పి మారారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ వేసినట్టయితే తెలుస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే, ఏదైతే షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని తెలిసిన సమయంలోనే రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, అలాగే పార్టీకి రాజీనామా చేసి నేను షర్మిలమ్మతో తోడుగా ఉంటానని వచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక 20 రోజులు గడవగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కాడికి వెళ్ళిపోవడం చూస్తే, ఇదంతా జగన్ వేసిన స్కెచ్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి సన్నిహితుడు కాబట్టి, అలాగే షర్మిల గారికి కూడా కొంచెం సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పంపించి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి పారితోషికం ఇచ్చినట్టయితే సమాచారం ఉంది. ఆ సమాచారం నిజమా కాదా అని చూసుకుంటే, ఈ జరిగిన ఘటనలన్నీ చూసిన తర్వాత అయితే నిజమే కావచ్చు అనే అభిప్రాయాలు అయితే కలగతా ఉన్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కోవర్టుగా వచ్చి షర్మిల గారు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారా, లేదంటే ఇతర పార్టీల కోసం పనిచేస్తున్నారా అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారనేది తెలుస్తుంది. అయితే మనం ఇదంతా చూసుకుంటే, షర్మిల గారు అసలు అరెస్ట్ జరగడానికి కారణం డిఎస్సి నోటిఫికేషన్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు 6,000 పోస్టులతో, ఆ దగా డిఎస్సి నోటిఫికేషన్ అంటే షర్మిల గారు ధర్నా దిగారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే డిఎస్సి నోటిఫికేషన్ పైన పాదయాత్ర జరిగే సమయంలో ఒక బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఒకసారి పరిశీలించండి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి అక్షరాల 1,42,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఈ 4.5 సంవత్సర కాలం కూడా లెక్కలేసుకుంటే
రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అటువంటి 2 లక్షల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, అక్షరాల 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాలను భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం గాటలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు? ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట, అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలంట. పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. వాళ్ళు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన సిలబస్ 10 రోజుల్లో మార్పు. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, ఏదైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా చంద్రబాబు గారు ఆలస్యం చేస్తున్నారు, ఇన్ని పోస్టులు 22,000 పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు అని ఘాటు విమర్శలు అయితే చేశారు. అలాగే చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వదిలి ఎన్నికల కోసం నాటకాలు ఆడుతున్నారు. ఎన్నికల ట్రాప్ లో నిరుద్యోగుల్ని తీసుకొని వెళ్తున్నారు అని అయితే కామెంట్ చేశారు. అయితే మనం సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి. అదేంటంటే, మీరు ఏదైతే నిరుద్యోగులకి ఆ రోజు బహిరంగ సభలో చెప్పిన మాటలు 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఈ రోజు 6,000 పోస్టులు ఎందుకు విడుదల చేశారు? అదే విధంగా మీరు ఆ రోజు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారా? ఆ అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారాన్ని దక్కించుకున్నారా? మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వదిలారని మీరు చెప్పారో, ఇప్పుడు మీరు కూడా అదే ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వదిలారు కదా, మీరు కూడా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం దక్కించుకోవడానికి యువతని మోసం చేస్తున్నారా? మీరు చేసిన వ్యాఖ్యలే ఈ రోజు మీకు కూడా తగులుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యువత కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే గిట్టింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచక పాలనను దృష్టిలో పెట్టుకొని మనం వచ్చే ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం ఏంటో కూడా మీరు చిన్న కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.